హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మేము సమ్మర్ స్పెషల్ కూల్గా మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ చేస్తున్నాము. ఈ మండే ఎండాకాలంలో ఇలా చల్లని రెసిపీస్ని ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా టేస్టీగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. జనరల్గా మనం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో కొనుక్కునే ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా టేస్టీగా ఉన్నప్పటికీ అందులో వాడే ప్రిజర్వేటివ్స్ హెల్త్కి అంత మంచిది కాదండి. అంతేకాకుండా కాస్ట్లు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు. అంతంత ఖర్చు పెట్టి కొనే కన్నా కూడా ఇలా మన ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో రుచిగా శుచిగా చేసుకొని టేస్ట్ చేయండి. పక్కాగా ఒరిజినల్ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చి తీరుతుంది. నిజానికి పార్లర్లో దానికన్నా కూడా ఇదే చాలా రుచిగా కమ్మదనంగా ఉంటుంది. పిల్లలు ఐస్ క్రీమ్ కనిపిస్తే చాలు కొనిచ్చేంత వరకు మారం చేస్తూనే ఉంటారు. అలాంటి వారి కోసం ఇలా ఇంట్లోనే ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వాళ్ళు అడిగినప్పుడల్లా కూడా కప్లో పెట్టిస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరోసారి బయట ఐస్ క్రీమ్ని అడగకుండా ఇంట్లోనే హెల్తీగా ఆస్వాదిస్తారు. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ ఐస్ క్రీమ్ రెసిపీని ఎలా చేసుకోవాలో అన్నది వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. ద బెస్ట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మస్క్ మిలన్ని తీసుకొని కట్ చేసేసి ఇందులో ఉన్న విత్తనాలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా విత్తనాలన్నిటినీ ఒక బౌల్లో వేసేసుకొని ఇందులోని పల్ప్ మొత్తాన్ని స్పూన్ సహాయంతో నీట్గా ఒక బౌల్లోకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా పల్ప్ మొత్తాన్ని తీసేసుకొని మిక్సీ జార్లో వేసి మిల్క్ షేక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచాము. ఇప్పుడు మరో బౌల్లో 250 ml ఫ్రెష్ క్రీమ్ వేసి బ్యాటర్ని హై స్పీడ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. క్రీమ్ అనేది ఇలా ఫోమీ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు బీట్ చేసుకొని దీంట్లోనే 200 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిసే విధంగా మరో నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బాగా నీట్గా బీట్ చేసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మస్క్ మిలన్ పల్ప్ని ఇందులో వేసేసి స్పాచులా సహాయంతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లోకి కానీ బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఒక సిల్వర్ ఫాయిల్తో కానీ ట్రాన్స్పరెంట్ కవర్తో టైట్గా కవర్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకొని 6 నుంచి 8 గంటలు లేదా ఒక నైట్ మొత్తం రిఫ్రిజిరేటర్లో ఉంచేయాలి. మాకైతే కరెక్ట్గా 6 అవర్స్కే ఐస్ క్రీమ్ టెక్స్చర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక్కో స్కూప్ తీసి సర్వ్ చేసుకుంటుంటే టెక్స్చర్ చూడండి, అచ్చం మనం బయట కొనే ఐస్ క్రీమ్ టెక్స్చర్లోనే సూపర్గా ఉంది కదండి. అంతేకాదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. తిన్న వారందరూ కూడా ఈ మండే ఎండల్లో చిల్లవడం పక్కా. వీటిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసాం. మేమైతే పిస్తా వేసాము, మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న చల్లని మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ని ఒక్క స్పూన్ తిన్నా చాలండి, నోటికి కమ్మగా మనసుకు ఎంతో హాయినిస్తూ చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ ఐస్ క్రీమ్ని ఈ సమ్మర్లో మీరు ఓసారి ట్రై చేసి మధ్యాహ్నం టైంలో మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి రిఫ్రెష్మెంట్ రెసిపీని చేసి పెట్టినందుకు అందరూ మెచ్చుకుంటారు. ఈ కూల్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి ఎర్రని రాజ్యంలో నల్లని సింహాసనం, ఒక రాజు ఎక్కితే ఒక రాజు దిగుతాడు. దోశలు. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.